అప్పటికే మా ఇంకో అక్క ఇంటి మీద ఉంది, వాళ్ళ భర్త చక్కగా చూడక మా అక్క ఇంటి మీద ఉంది. నేను అవన్నీ గ్రహించి ఈ ఒక దేవుడు దొరికిన తర్వాత మా నాన్నకి నాకు ఏ విషయం జరిగినా, నా భర్త తాగినా, నా భర్త నా బంగారం అంతా తీసుకుపోయి తాకట్టు పెట్టినా అది నా గుండెల్లో పెట్టుకొని దేవుడి సన్నిధిలో ఏడవడం, దేవుడు ఒక రోజన్నా కాకుండా ఒక రోజన్నా నా జీవితాన్ని కడతాడు అన్న ధైర్యంతోని ఆ మరుగైన చోటు ప్లస్ యేసు ప్రభువును వెతకడం నేర్చుకున్నా. ఇంకా రోజు ఆదరించిన తర్వాత ఇంకా ఎక్కడ వల్ల మనకు మనుషుల దగ్గర చెప్పుకోగలమా? చెప్పుకోలేము. మీరు ఇక్కడ ఎవరైనా ఒకవేళ మీ జీవితంలో కష్ట సుఖాలు దుఃఖమును మీరు కలిగి ఉన్నారేమో, ఆ మరుగైన చోటు యేసు ప్రభువే, ఆ బండ యేసు క్రీస్తే, ఆ నీడ వెతికే ప్లేసు ఆయనే. ఆయనను వెతుకు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నేను సమీపంగా ఉన్నా మీకు, ఎన్నాళ్ళు నువ్వు అటు ఇటు తిరుగుతావు? దేవుడు నిన్ను వ్యక్తిగతంగా ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగుతావు? ఎన్నాళ్ళు నీ సొంత బుద్ధితో నీ దినాన్ని గడుపుతావు? నేనున్నాను కదా, అటు తిరుగు. నేను ఇంకొక నూతన కార్యం చేయబోతున్నా. దేవుడు ఎంత ప్రేమతో, ఇక్కడ చూడండి 31 అధ్యాయంలో 3వ వచనం చూడండి, ఇర్మియాలో, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు నిన్ను విడిచిపెట్టాడండి. నిన్ను నీ శ్రమలో దేవుడు నీకేమైపోతాడు? తోడుగా ఉంటాడు. నువ్వు చాలా కాలం నుంచి యేసు ప్రభువు నీకు వాక్యం వినిపిస్తూనే ఉన్నాడు, దర్శనం ఇస్తూనే ఉన్నాడు, నిన్నెన్నో విధాలుగా నీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ప్రేమించే వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ప్రేమించని వాళ్ళు సపోర్ట్ చేస్తారా? మరి ఇప్పటికైనా ఆయన ప్రేమను నువ్వు గ్రహిస్తావా? ఆయన అంటున్నాడు, స్త్రీ అంటే ఎవరు తెలుసా? మనమే. స్త్రీ అంటే ఆయన సంఘం. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దేశంలో, నీ కుటుంబములో, నీ ఉంటున్న ప్లేస్లో ఆయన అంటాడు, దేశమా భయపడక గంతులు వేయము. ఎక్కడ గంతులు వేయాలి? నువ్వు డీజిల్ పెట్టుకోనా? ఎక్కడ గంతులు వేయాలి? దేవుడు సన్నిధి నీకుంది అందులో, అక్కడ కొవ్విన దూడల వలె గంతులు వేసే అనుభవం దేవుడికి ఇస్తాడు. నేను దేవుడి సన్నిధిలో బాగా ఆనందిస్తానండి. మీరు ఆనందిస్తారా? అసలు నన్ను చూస్తే ఇట్లా ఉంటారా అని అనుకోరు, అంత ఎగురుతాను నేను. ఒక రోజంట ఒక అమ్మ అన్నదంట, నన్ను పట్టుకొని దేవుడి సన్నిధికి వెళ్ళిందంట. దేవుడా, ఆమె బక్క ఉంది, చిన్నగా ఉంది, అసలు ఆమె నీ సన్నిధిలో ఎట్లా ఎగురుతుంది? అసలు ఏంటిది? ఆమెకు అట్లా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అది ఎంతవరకు నిజం? ఆమె కొరకు అందరు చెప్పుకుంటారు. నాకు ఆమె దగ్గర ఉన్నది ఏంటి చెప్పు దేవా అని ఆమెనంట దేవుడి సన్నిధికి వెళ్ళిందంట. ఆమెకంట ఆ రాత్రి కలలో పరలోకములో నేను యేసు ప్రభు పక్కన కూర్చున్నానంట. నా ముసుగు నేను మొత్తం ఒక మహిమతో, నాకు తల మీద కిరీటములాగా నా వస్త్రాలన్నీ ఇట్లా మహిమతో వెలుగుతూ నింపబడినట్టు కనబడ్డదంట. ఆమె అన్నదంట, అమ్మో ఈమెను ఎప్పుడు కూడా తక్కువ వంచన వేయొద్దు, ఈమెను నేను చిన్న చూపు చూడవద్దు, ఈమెలో ఏముందని కూడా నేను అనను, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి దేవుడి సన్నిధిలో ఒప్పుకొని నాకు ఆమె ఫోన్ చేసి నాకు చెప్పిందండి. హల్లెలూయా. నేను ఎవరిని వెతుకుతున్నాను మరి రోజు? అంటే నాకు ఎక్కడ ఆధారం లేదు, నాకు ఎక్కడ మరుగు చోటు లేదు, ఎక్కడ నాకు నీడ లేదు. ఎందుకంటే అవన్నీ కూడా నన్ను మోసం చేసేవాళ్ళు, తోవా ఆ క్షణములో తప్పించే వాళ్ళే, ఆ సమయములో
మనల్ని చీకొట్టే వాళ్ళే, ఆ సమయంలో మనల్ని ఆదుకునే వాళ్ళు కాదు అని నాకు అర్థమైపోయింది కనుక నేను ఆయన సన్నిధిలో ఆనందించడం నేర్చుకున్నా. హల్లెలూయా. మీకు ఇంకెవరైనా ఉన్నారా? దాగు చోటున్నా ఎవరైనా మీకు ఎవరైనా ఇంకా ఆదరించే వాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళందరూ దేశముకున్న ఆధారాలన్నీ దేవుడు ఏం చేస్తాడు? కదిలిస్తాడు. నాకు దేవుడు కదిలించేశాడు. నేను ఎవరి మీదనైతే ఆధారపడానో, ఎవరినైతే ఆశ్రయం చేసుకున్నానో, ఎవరైతే కష్టం రాగానే వాళ్ళ దగ్గరకు పోయి దాక్కున్నానో, అప్పటి వరకు నాకు అర్థం కాక దాక్కున్నా. పెద్దగా ఆధారం ఉంది, దాక్కున్నా. నా ఇంట్లో మా బావ వాళ్ళు నాకు ఆధారం అనుకున్నా, దాక్కున్నా. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఆధారాన్ని దేవుడు ఏం చేశాడు? కదిలించేశాడు. అప్పుడు అనిపించింది, ఈ దేశంలో, ఈ లోకములో, ఈ మనుషుల మధ్యలో ఎవరి మీద ఆధారపడద్దని. దేశమా, ఇప్పుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఇప్పటికైనా ఆయన మీద అనుకుంటావా అని నన్ను నువ్వు ప్రోత్సాహపరచడం ద్వారా నాకు అర్థమయ్యి, అయ్యగారు ఒక రోజు అన్నాడు, ఇప్పటికైనా ఆయన తట్టు తిరుగుతావా. ఆ మాటలో ఎంత ప్రేమ ఉంది. ఇప్పటికైనా ఆయన తట్టు తిరుగుతావా. ఎవరంటారు ఆ మాట? పోన్లే, నేను నిన్ను క్షమిస్తున్నా, ఇప్పటికైనా నా మాట వింటావా అని ఎవరంటారు? చాలా ప్రేమించే వాళ్ళే అంటారు. ప్రేమించని వాళ్ళు అంటారా? నువ్వు చేసినావు, ఇష్టం ఉన్నట్టు నడుచుకున్నావు, ఇప్పుడు వచ్చినావు, ఏంటి నీకు చేసేది అంటారు కదా. కానీ దేవుడు ఎప్పుడన్నా అన్నాడా? ఇప్పటికైనా. హల్లెలూయా. అసలైన ప్రేమ అడుగడుగున రుచి చూసినప్పుడు ఈ లోకంలో ఇంకా ఏది కూడా మనకు అక్కర్లేదని మనకు అర్థమవుతుంది. అంత ప్రేమ ఉంటుందండి. నువ్వు వేసే మీద ఆధారపడితే ఆయన నీకు క్షణం క్షణం ప్రేమ చూపిస్తాడు. క్షణం క్షణం దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నీకు ఎవరు ఆదరించకపోయినా ఆయన ప్రేమ నీకు ఉంటూనే ఉంటుందండి. అందుకే విశ్వాసఘాతకురాలా అంటే నీకు ఎంత ప్రేమ చూపినా నువ్వు మళ్ళా నన్ను ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకుంటావా? బాగా ప్రేమించే భర్త భార్యని అట్లా అంటారు, తెలుసా మీకు? నేను మా భర్తను బాగా ప్రేమించేది, ఎన్ని విధాల నన్ను దుఃఖపెట్టినా ఆయనను ప్రేమిస్తూనే ఉండేదన్నండి. చివరికి చనిపోయే సందర్భంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు అరగంట ఏడ్చాడండి. ఎందుకు? నా విలువ, ప్రేమ ఆయన తెలుసుకున్నాడు. నిజంగా ఆయన తెలుసుకోవడం ద్వారా ఆయనకు పరలోకం దొరికిందేమో. హల్లెలూయా. ఆయనకు పరలోకం ఉందని నాకు గ్యారెంటీ ఖచ్చితంగా ఉంది. దేవుడు నాకు చూపించాడు. ఒక 5 రోజులైతే చనిపోతాడనగా ఆయన ఒక మహిమతో నింపబడి ఒక మంచి ప్లేస్లో ఉన్నాడండి. నేను అనుకున్నా బ్రతుకుతాడేమో అనుకున్నా, కానీ 5 రోజుల తర్వాత ఆయన ప్రతి అవయవము భూమి మీద శిక్ష నుండి చనిపోయాడు. పరలోకం ఉందంటారా, ఉండదంటారా? అంటే ఆయన హృదయము దేవుడితో తిరిగిందేమో కదా. పశ్చాత్తాపం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వారి హృదయం దేవుడి వైపు తిరుగుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాడు. ఏం చేద్దాం? ఆరోగ్యం ఉన్నప్పుడు స్నేహితులు ఉన్నారు, ఆరోగ్యం ఉన్నప్పుడు తాగుడు ఉన్నది, ఆరోగ్యం ఉన్నప్పుడు బార్ షాపులు, ఆరోగ్యం ఉన్నప్పుడు సినిమాలు, షికారులు. ఎంత చెప్పినా అవే. కానీ చివరికి నీవు చెప్పినట్టు నేను వినలేను, కానీ నన్ను ఏ రోజు నువ్వు త్రోసివేయలేదు అని మొత్తుకొని ఏడ్చాడు. నీ ప్రేమతో నీ ఒకరినన్నా సంపాదించుకో. నేనన్నా, యేసయ్య నా భర్త కనీసం నీ పరలోకములో ఉండడం అన్నా చాలు, అదని కోసమైనా నా జీవితకాలం నీ సేవ చేస్తా యేసయ్య.
ఆ ఒక్క పరలోకం ఈ దేవా, ఆ నరకాకిలో నుండి తప్పించుకునే మార్గం నాకు ఈ దేవా. నీకోసం నేను జీవిస్తా. ఎందుకంటే లోకములో విచ్చలవిడిగా తాగడం అలాంటి జీవితము నేను నా జీవితంలో చూస్తాను. కానీ నా ఇంట్లోనే నేను చూస్తాను. నాకు అర్థమయ్యి నేను దేవుడి మీద ఆధారపడి నేను ఆయన తట్టు తిరిగాను. ఆయన ఆలోచన చేత నడవడం నేర్చుకున్నాను. ఈరోజు నేను అనేకులను సంపాదించుకుంటున్నాను. ఇది నూతనమైన కార్యమా కాదా? నన్ను నేను కాపాడబడ్డాను. అనేకులకు అబ్రహామును దేవుడు నిత్యం ఆశీర్వాదకారకుడుగా ఉంచిండా లేదా? తన కుటుంబానికి తాను ఆశీర్వాదకరంగా ఉన్నాడు. విగ్రహాలను విడిచిపెట్టాడు, స్వదేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు. తండ్రి దేవుడు చెప్పినటువంటి ప్లేస్కు వెళ్ళాడు. యాకోబు అలా వెళ్ళాడు. వెళ్ళిందా లేదా? ఇస్సాకు అలాగనే వెళ్ళాడు. ఈరోజు నీవు అంటున్నాడు, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు. మీరు ఆలోచన చేయండి. విశ్వాసఘాతకురాలా అంటే సంఘాన్ని దేవుడు అలా అంటున్నాడు. యేసు ప్రభు వారి శిష్యులతో చెప్తున్నాడు, విశ్వాసఘాతకులారా, మూర్ఖ తరము వారలారా, ఎన్నాళ్ళు మిమ్మల్ని నేను ఓర్చుకోవాలి అన్నాడా లేదా యేసు ప్రభు? దేవుడు కార్యాలు చూస్తామండి, అద్భుతాలు చూస్తామండి, మళ్ళీ కదే పాత స్వభావం అండి. మార్పు చెందరు, మాట మార్చబడదు, ప్రవర్తన మార్చుకోరు, కుటుంబాన్ని కట్టుకోరు. దేవుణ్ణి అడుగు. ఈరోజు దేవుడు నువ్వు మార్పు చెందితే మీ జీవితంలో దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు. అది ఏ విధంగా చేస్తారో నాకు తెలియదు. దేవుడు చేసేది కంటికి కనబడదు, హృదయానికి గోచరము కాదు, ఊహకు కూడా తలంపులకు కూడా అది అందదండి. యెహోవా ఉత్తముడుని రుచి చూసి తెలుసుకోండి. చూడండి, ఒక శ్రమలో, ఒక బాధలో, ఆ ఇరుకైన సమయములో నువ్వు ఆయనను ఆశ్రయిస్తే ఆయన ప్రేమను నీకు రుచి చూపిస్తాడండి. రుచి చూపిస్తాడు. తింటేనే చూడండి, హాస్పిటల్కి వెళ్తాం, మెడిసిన్ ఇచ్చిన తర్వాత నోట్లో వేసుకోకుండా రోగం బాగైతే, అమ్మా ఈరోజు వాక్యం వింటున్నాను, ఈ వాక్యం విని విడిచిపెట్టడం ద్వారా కార్యం జరుగుతుందా? ఈ విన్న వాక్యాన్ని నీ హృదయంలోనికి చేర్చుకొని ఆ వాక్య ప్రకారం నీ బ్రతుకును మార్చుకుంటే కార్యం జరుగుతా? చెప్పండి, మార్చుకుంటారా? దేవుడు అంటున్నాడు, స్త్రీ పురుషుణ్ణి ఆవరించును. చూడండి, 2 కొరింథీ పత్రికలో దేవుడు అక్కడ అంటాడు, యెహోవా ఆత్మ, ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. నువ్వు దేవుడు నిన్ను ఆవరించిందనుకో, స్త్రీ సంఘం యేసు ప్రభువును ఆధారం చేసుకోవాలి. అక్కడ చూడండి, కొరింథీ పత్రికలో 2వ పత్రికలో 17, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఆయన ఆత్మను నువ్వేం చేయాలి? హత్తుకోవాలన్నా వద్దా? ఆవరించడం అంటే ఏంటిది? హత్తుకోవడం. చాలా మంది అంటారు, నేను పలానా చోటుకి వెళ్తే అక్కడ నన్ను ఒక శక్తి ఆవరించింది. దేవుడు ఆవరించాలి, నా శక్తి ఆవరిస్తుంది. ఎందుకు దేవుడు నేను ఆవరించడం లేదు అంటే ప్రభువు యొక్క ఆత్మ అక్కడ లేదు. నువ్వు తెలుసుకోవాలన్నా వద్దా? ఇష్టానుసారంగా వెళ్తారండి. వాళ్ళ కాళ్ళు ఎడిపోతాడు పోతాయండి, వాళ్ళ మనస్సు ఎడిపోతాడు పోతుంది, వాళ్ళ హృదయం ఎటు తిప్పుతాడు పోతారు. కానీ అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువే ఆత్మ, ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందండి. నీకు ఒక స్వాతంత్ర్యం ఇచ్చే నియమాలు ఉన్నాయి. నీ జీవితంలో స్వాతంత్ర్యంగా జీవితాన్ని జీవించడానికి దేవుడు నీకు ఒక శక్తి నీ యొద్ద ఉంది. కానీ నువ్వు ఎలా ఉంటున్నావు తెలుసా? గలతీ పత్రిక 5:1 చూడండి. నువ్వు ఉన్న సమయం ఏంటిది? నువ్వు ఉంటున్న జీవిస్తున్న జీవితం ఏంటిదో చూడండి. అక్కడ
ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. అంటే ఇప్పుడు మీరు చిక్కుకున్నారన్నట్ట లేదన్నట్ట? చిక్కుకొనకుడి అంటే కొన్ని ఉన్నాయేమో మీ ముందు చిక్కుకునేటటువంటి పరిస్థితులు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉంటే నువ్వు కాడి కిందికి వెళ్ళావు, అపవాది కాడి కిందికి వెళ్ళావు. ఎందుకంటే అది అపవాది వేసే బాణాన్ని నువ్వు గ్రహిస్తున్నావు గనుక చిక్కుకుంటున్నావు. అంటే నీకు అక్కడ ఆత్మ నడిపింపు లేదు. అప్పుడు నీకు స్వాతంత్రం ఎలా ఉంటుంది? ఎందుకంటే అపవాది నిన్నేం చేస్తుంది? వలలు వేసి ఏం చేస్తుంది? లాగుతుంది. దావీదు భక్తుడు అంటాడు, దేవా నన్ను వలలు వెంబడిస్తున్నాయి, దుష్టుడు వేసిన వలలో నుండి నన్ను తప్పించుము అని ఎన్నో సందర్భంలో చెప్తున్నాడు. దేవుణ్ణి అడుక్కోండి ఈరోజన్నా. హబక్కూకు గ్రంథంలో ఒకసారి చూడండి, ఏ వలల్లో నువ్వు